తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉందమ్మా. అంటే ఏ విధమైన మార్పు కనిపిస్తుంది? ఈ ఫ్రీ బస్ అవి పెట్టారు కదా, పర్వాలేదు. అంటే ఫ్రీ బస్ విషయానికి వస్తే కొట్టుకుంటున్నారు. కామన్ ఎక్కడో చిన్న మైనస్ చేస్తున్నట్టు పోవాలి, కానీ బాగా చేస్తున్నారు. రేవంత్ సార్ పరిపాలన బాగానే ఉంది. అంటే కేసీఆర్ చంద్రబాబు నాయుడుకి ఇంకా జగన్ కి తేడా అంటే ఏం చెప్తారు మీరు? ఏం లేదమ్మా, చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు, జగన్ కొత్తగా వచ్చిన వ్యక్తి. సో అనుభవజ్ఞుడికి మనం ఇంకో 10 ఏళ్ళు ఇచ్చే మొత్తం కలపడానికి టైం పడుతుంది, అవుతుంది కూడా. అంటే డెవలప్మెంట్ విషయంలో ఎంతవరకు ముందుకు వచ్చిందంటారు? రాజధాని అయిపోతుంది అంటారా మరి ఈ పరిపాలన? కంటిన్యూగా ఇచ్చి అయిపోయేదమ్మా, మధ్యలో బ్రేక్ వచ్చింది, మళ్ళీ టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మనం తప్పట్టినా కూడా లేదమ్మా, ఇంకో 5 ఏళ్ళు కూడా ఇస్తే పూర్తి డెవలప్మెంట్ ఛాన్స్ ఉంది. అంటే 2 సార్లు గెలవడానికి మరి జగన్ నేను కూడా స్ట్రాంగ్ గా ఉన్నాను 2.0 తీసుకొస్తాను ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని పోరాటాలు చేస్తున్నారు కదా మరి అటు సైడ్? అంటే జగన్ గారు ఇప్పుడు వచ్చి ఉంటే ఏమో చేసి ఉండేమో. ఆల్రెడీ అతను చంద్రబాబు నాయుడు సార్ అనే అతను అనుభవజ్ఞుడు, అతను చేస్తే అతని విజన్ వేరు. హైదరాబాద్ ఈరోజు డెవలప్ అయింది, హైటెక్ వచ్చింది, ఐటీ వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారు మెయిన్ కారణం ఒకటి, వన్ ఆఫ్ ది రీజన్. సో అందువల్ల ఇది కూడా డెవలప్ అవుతుంది, ఆస్తం ఉన్నాం. ఏపీ కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, అంతేకాకుండా మనకి సూపర్ 6 కూడా ఒక్కొక్కటిగా అవుతుంది. మరి అన్ని అవుతాయి అంటారా సూపర్ 6 లో? అవ్వాలి, అవుతుందని ఆశిస్తున్నాం, చేస్తాడని కోరుకుంటున్నాం, చేయాలి.